వాచ్మెన్ ఏమో అనుకున్నా. నేరుగా నన్ను వీడియో చేయద్దాను, నేను తీసాను వీడియో. నేను వీడియో తీస్తాడు, నేను సెల్ఫీ వీడియో తీసుకుంటాను. చూసాడు కూడా చూడడం మన ఎత్తాడు తీస్తే తీస్తాము. బాబా బాగుంది. ఫ్రంట్ ఎండ కాబట్టి సెల్ఫీ తీసుకుని ఎండ కాకపోతే అటు నుంచి తీస్తే బాగా మెరిసిపోతాయి కొండలు. నల్లగా కనపడతాయి ఇక్కడ నుంచి చూస్తే. ఆ గూగుల్ పిక్సెల్ మొబైల్ నుంచి తీస్తే పర్ఫెక్ట్ పడుతుంది ఇప్పుడు. అది కెమెరాస్ తప్ప దేనికి పనికిరావు మొబైల్స్ అవి. ఓహో అది ఇంకా ఉందిగా. ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అవును, వర్షం పడితే ఇంకా చాలా బాగుంటుంది. గండి కోటను సగం చేసి అందులో ఇంకో సగం చేస్తే సగం చేసినట్టు ఉంది. అది ఇంకా పెద్దది కదా, పెద్దదే, చాలా పెద్దది అసలు. 3 hours జర్నీ నుంచి. ఎందుకంటే మెయిన్లో మీరు పత్తికొండలో ఏముంది అంటే బస్సులు చూశాను, మనకి వెళ్ళేదాకా తెలియదు అక్కడ ఏమున్నాయో, అందరికీ తెలియదు కదా. హిస్టారికల్ ప్లేసెస్ ఢిల్లీ ఉంటాయి ఏమంటే నాకు తెలియదు, చుట్టుపక్కల తెలియదు. ఇంకెక్కడే ఉంటాయి బ్రో, సీఎంలోనే ఎక్కువ ఉంటాయి బ్రో, నిజంగా చెప్తున్నా. సీఎం మొత్తం అంటే కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం ఇక్కడే ఎక్కువ. మనం ఎతకాలి అంతే. ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఇక్కడే కర్నూలు, ఇంకా బెలూన్ కేవ్స్ ఇక్కడే ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ రావాలి నేను. బెలూన్ కేవ్స్ అయితే సూపర్ ఉంటుంది చూడండి. బెలూమ్ బనగనపల్లి అంటారు కదా. ఓ అదే కదా బెలూమ్ కేవ్స్ అంటే. అక్కడ వీడి పలకన దాకా బెలూమ్ చేశాడు బనగనపల్లిని. ముందర పోయినారంటే యాగంటి, మహానంది దగ్గర దగ్గర మహానంది యాగంటి. అహోబిలం కొంచెం పైకి నంద్యాల దగ్గరికి వెళ్ళాలా? అహోబిలం అక్కడే కానీ సరిగా ఐడియా డిస్టెన్స్ ఉంటాం. మన పుష్ప 2లో అది యాగంటి కదా. అది యాగంటి, అది యాగంటి కూడా. ఇంకెక్కడితే అంటే మీరు ఇక్కడ అంతా నార్మల్గానే ఉంది, లేకపోతే ఇది కూడా అంతేనా? అక్కడ ఏ ఉన్నాయి కదా కరెంట్ పోల్స్. లోకల్ యూట్యూబర్స్ వచ్చేసి అదంతా ఉంది, ఇది ఉంటుంది అని ఎందుకు చూపిస్తారు అంత. అంటే ఎవరికాడు దాన్ని ఏమంటారు, అక్కడ 10 ఉంటే 100 వేసి చెప్తాడు. మామూలు రాయనే అది పెద్ద పాడరానే. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడ స్నానం చేసేవారు అప్పట్లో. అట్లాంటివన్నీ చెప్తుంటారు. ఏముంది ఒక రాయి సెలెక్ట్ చేసుకుని అదే మనం చెప్పి ఎదరగలుగుతాం. ఏదో చేసుకుంటున్నారు మళ్ళీ డిస్టెన్స్. ప్రకృతికరంగా గడ్డి వచ్చినట్టు ఉంటుంది మళ్ళీ వెళ్తే మనం. ఒక్కడే ఎందుకు కూర్చుంటారు ఇప్పుడు, ఎక్కడికి వచ్చి పని పడలే. మరి ఇప్పుడు రికార్డ్ చేస్తుంటే మళ్ళీ ముందు ఎందులే బ్రో. అందరూ కపుల్స్ వచ్చారు బ్రో. అమ్మ జాగ్రత్తగా ఉండాలని చోట్ల. షూ వేసేటప్పుడు మనం మొదటి తప్పు. గ్రిప్ సూపర్ కానీ లేకుంటే షూ కానీ బెటర్. మొదటి షూ ప్రిఫర్ చేస్తే బెస్ట్. చూసుకోలేకుండా వచ్చా. అది ఐలాండ్లో బెల్లం ఉంది మధ్యలో. ఇది పోలీసులు హెచ్చరిక తెలిసిపోతుంది ఎక్కడి నుంచే. ఏ మొసళ్ళు ఉంటాయా అని అడుగు. 2 వదిలితే బాగుంటుంది కదా, కొంచెం టూరిస్ట్ అట్రాక్షన్ చూడడానికి వచ్చింది. టీవీ నైన్ ముందు ఉంటుంది దాంట్లో. అది వెళ్ళకపోవడం మంచిది. రైట్ ఒకసారి రైట్ అనించుకో, మెల్లగా రైట్ అనించుకో. తెలుసు అప్పుడు చూసి
అవి చూసిన తర్వాత ఇట్లా ఇది వెళ్ళిపోతుంది, అది అది ఆటోమేటిక్ ఓ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అర్థం, నల్లగా ఎందుకన్నా ఇప్పుడు అర్థమైంది నాకు. వావ్, ఇక్కడ దగ్గరలో ఎత్తైన కొండ ఏదండి బ్రో, మొత్తం అంతా మనకి వ్యూ వచ్చేట్లాగా? తినకుండా ఆ, ఇందా మనం ఎక్కాం అక్కడ ఏమో అంత, మేబీ ఆ టాప్ ఎక్కితే ఏమో వస్తుందేమో ఫుల్ రౌండ్ అప్ తీయడానికి. అది ఇక్కడ ఏం లేవు కానీ నాకైతే అది గడ్డి కొట్టి కనుక గండిపోటు చాలా నాకు చూస్తేనే భలే ఉంది బ్రో అసలు నిజంగా. ఇది కూడా హైట్ కనపడుతుంది టోటల్గా కవర్ అయిపోతుంది. అంటే అది పైకి ఉండేది, పైకి ఉంది అది, ఇది ఈ లెవెల్లో పైకి ఉంది. సేఫే ఇది. ఇక్కడ దాకా తీసి ఆపుతాను బ్రో ఇంకా. ఐ థింక్ ఇది కలవ పూలుగానే ఉండిందేమో. ఏంది ఒక్కరైతే వస్తారు, ఏంది ఏదో ఎక్స్ప్లెయిన్ చేయ బ్రో ఒకసారి, ఏదో ఎక్స్ప్లెయిన్ చేయి. నాకేం తెలియదు దీంతో. నువ్వు కర్నూలే కదా బ్రో, లోకలే కదా బ్రో, చెప్పు బ్రో, నీకు తెలిసింది తెలుసుకుంటారు చూసిన వాళ్ళు. లోకల్ అయినా కూడా ఓన్లీ స్టడీ పర్పస్ మాత్రమే ఇక్కడ ఉన్నాను కర్నూలులోనే. మనం ఇప్పుడు ఏంటి అక్కడ ఏం రాశారు కూడా నాకు అర్థంగా, హెచ్చరిక అని పెట్టాడు. అక్కడ మొత్తం చూస్తే మొత్తం తెల్లగా ఉంది, ఏం హెచ్చరిక అది? పోలీసు వారి ఏం లేదు, అది చెప్తున్నాడు అతను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. వావ్, ఇవేం నీళ్ళు లోతుంటాయి బ్రో ఇవి? ఆహా, నేను ఇంకా సూపర్. ఇది మా ఊర్లో ఎక్కువ జాజు. నీట్గా చూసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది, ఎక్స్ట్రాలు చేస్తే మళ్ళీ మనకే దోలు తీరిపోద్ది అని భయం వేస్తుంది. నో అసలు నాకు ముందే భయం నాకు.